మనిషికి కష్టం వస్తే మన వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడాలి. కానీ కన్న కూతుర్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక తండ్రికి మన వ్యవస్థ ఎలాంటి నరకాన్ని చూపించిందో తెలిస్తే మీ గుండె తరుక్కుపోతుంది. ఇది బెంగళూరులో జరిగిన ఒక గుండెలు పిండేసే నిజం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో CFOగా పనిచేసి రిటైర్డ్ అయిన శివకుమార్ గారు తన జీవితంలో అత్యంత విషాదకరమైన క్షణాలను ఎదుర్కొన్నారు. ఆయన ఏకైక కుమార్తె కేవలం 34 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆమె సామాన్యురాలు కాదు. IIT మద్రాస్, IIM అహ్మదాబాద్ లాంటి గొప్ప సంస్థల్లో చదువుకున్న ఒక తెలివైన యువతి. కూతురి మరణంతో కుంగిపోయిన ఆ తండ్రికి అంతకంటే పెద్ద షాక్ మన సమాజం ఇచ్చింది. ఆమె మరణానంతర కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఆయనకు ప్రతి అడుగులోనూ లంచం అనే నరకం ఎదురైంది. 1. శవాన్ని తరలించడానికి వచ్చిన అంబులెన్స్ వాళ్లు లంచం అడిగారు. 2. FIR నమోదు చేయడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి పోలీసులు లంచం అడిగారు. 3. శ్మశాన వాటికలో కనీసం ఒక రసీదు ఇవ్వడానికి కూడా సిబ్బంది లంచం డిమాండ్ చేశారు. 4. చివరికి డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్తే మున్సిపల్ ఆఫీసులోనూ లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకుంటూ బేలందూర్ పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ అహంకారంతో కనీసం జాలి లేకుండా ప్రవర్తించాడు అని రాశారు. చివరగా ఆయన ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను లంచం ఇచ్చాను, కానీ ఏమీ లేని పేదవాడి పరిస్థితి ఏంటి? ఈ ఒక్క ప్రశ్న చాలు మన వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో చెప్పడానికి. కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం పోయి వాళ్ల నిస్సహాయతను అవకాశంగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం? మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం? ఈ అమానుషమైన వ్యవస్థ మారాలని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కనీసం ఈ సంఘటన చూసైనా కొందరిలో మార్పు వస్తుందేమో చూద్దాం.